నిన్న మొన్న 2 రోజులుగా విద్యార్థులు మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు, మా ఉద్యోగాలు మాకు కావాలి, మార్పు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిర్రు. 2 సంవత్సరాలు అవుతుంది, 50,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు. కానీ పోయిన ప్రభుత్వం నిర్వహించినటువంటి వాటికే మీరు 40,000 పత్రాలు ఇచ్చిర్రు. మీరు ఇచ్చింది 10,000 ఉద్యోగాలే, మాకు 2 లక్షల ఉద్యోగాలు కావాల్సిందే అని చెప్పేసి అటు అశోక్ రోడ్లో కావచ్చు, ఇటు దిల్సుఖ్ నగర్లో కావచ్చు, ఇటు ఓయూలో కావచ్చు విద్యార్థులంతా నిరసన తెలుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ విద్యార్థులు బయటికి రాకుండా అటు దిల్సుఖ్ నగర్లలో, ఇటు అశోక్ నగర్లలో, ఓయూలో పోలీసుల కంచెలు నిర్వహిస్తూ ఉన్నారు, పోలీసుల బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. విద్యార్థులు ఎవరు బయటికి రావద్దు, వాళ్ళ సమస్యను మాట్లాడకూడదు. మన అసెంబ్లీలో మంత్రి సీరబాబు గారు మాట్లాడారు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యలేమని చెప్పేసి. మరి మీ రాహుల్ గాంధీ వచ్చి మా తెలంగాణకు వచ్చి 6 గ్యారెంటీలు పట్టుకొని 6 గ్యారెంటీలను అమలు చేస్తాం, తర్వాత విద్యార్థులందరికీ సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు. అటు రాహుల్ గాంధీ పత్తకలేరు, ఇటు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడే నాయకుడు లేడు. కానీ విద్యార్థులు ఈ సమస్యను ఎక్కడ బయటికి తీసుకొస్తారో, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత జెడ్పీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎన్నికల మీద ప్రభావం ఏడబడుతుందో అని చెప్పేసి పోలీసుల కంచెలు నిర్వహిస్తూ ఉన్నారు. మిత్రులారా, ఈ తెలంగాణలో విద్యార్థుల పాత్ర, ఈ తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమంలో విద్యార్థుల పాత్ర చాలా కీలకమైంది. ఆంధ్రలోని మా ప్రభుత్వం మేము ఏలుకుంటాం, మా రాష్ట్రాన్ని మేము ఏలుకుంటాం అని చెప్పేసి విద్యార్థులు కొట్లాడి తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పాత్రను పోషించినటువంటి విద్యార్థులనే మళ్ళీ ఈరోజు అణిసివేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ పాలకులు. ఇంకో దిక్కు రైతులకు యూరియా దొరకట్లేదు, రైతులంతా సలిగిపోయి లైన్లో నిలబడి చెప్పులు, సంచులు, రేషన్ కార్డులు పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లుంది రాష్ట్రంలో పరిస్థితి. ఇంకో దిక్కు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కన్నీటి పర్యంతమైనటువంటి విషయం, చర్చ వేటి మీద జరగాలి, చర్చ వేటి మీద జరుగుతున్నది. సో ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన మార్నింగ్ న్యూస్ మిత్రులు ఒకసారి మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి చేరే విధంగా. ఒక నిమిషం టైం తీసుకొని ప్రతి ఒక్క మిత్రులు మార్నింగ్ న్యూస్కి లైక్ చేయండి. అందరూ మార్నింగ్ న్యూస్ని లైక్ చేస్తే మరింత మందికి చేరే విధంగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు మీ వాట్సాప్ గ్రూప్లలో మీ స్టేటస్లుగా ఈ యొక్క మార్నింగ్ న్యూస్ని పెట్టుకుంటే మనం చెప్పే విషయాలు మరింత మందికి చేరే విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఒకసారి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి మిత్రులారా. శనార్థి తెలంగాణ అండ్ క్యూ న్యూస్ ఈ రెండిట్లలో మన మార్నింగ్ న్యూస్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేసి కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియపరచండి, మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మిత్రులారా. క్యూ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూ న్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.